హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అన్ని వ్రతాల కంటే గొప్ప వ్రతం ఏకాదశి వ్రతం అని మన పురాణాల్లో చెప్పబడింది. ఈరోజు సంవత్సరంలో ఒక్కరోజే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించుకునే అద్భుతమైన రోజు. అదే వైకుంఠ ఏకాదశి. మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తామండి. మన ఇంటినే వైకుంఠంగా మార్చి శ్రీమన్నారాయణుని ఎలా పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి, ఈరోజు ఏ ఏ నియమాలు పాటించాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజున స్వామిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుంటే మోక్షం లభించి మరొక జన్మ ఉండదని, అలాగే మన పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గడపలను పసుపు కుంకుమతో అలంకరించుకొని ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోవాలండి. పూజా రూమ్ పెద్దగా ఉన్నట్లయితే ఈ పూజని పూజ రూమ్లోనే చేసుకోవచ్చు. వ్రతంలాగా చేసుకోవాలి అనుకునేవారు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకోవడానికి పసుపుతో ఇలా అలంకరించుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి. అలాగే చుట్టూ బంధనాలను కూడా వేసుకోవాలి. పసుపు కుంకుమతో ముగ్గుని చక్కగా అలంకరించుకొని ఇప్పుడు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి ఒక్కరోజే పూజ చేసుకోవాలి అనేవారు కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. పీఠ మీద ఇలా చక్కగా ఒక శుభ్రమైన క్లాత్ని పరుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యాన్ని వేసుకోవచ్చండి. బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమను వేసుకొని ఇంట్లో ఉండే మహావిష్ణువు పటాన్ని పూజలో పెట్టుకోండి. లక్ష్మి సమేతంగా ఉంటే చాలా మంచిదండి. మహావిష్ణువు పటం లేనివారు స్వామి రూపాల్లో ఏ రూపాన్నైనా ఈరోజు పూజించండి. రాముడినైనా, కృష్ణుడినైనా, అలాగే శ్రీనివాసుడినైనా కూడా ఈరోజు పూజించుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూజలో పెట్టుకున్నానండి. స్వామివారి కోసం ఇలా పూలను చక్కగా అల్లించాను. పూలతో స్వామివారిని చక్కగా అలంకరించుకున్నాను. మీ దగ్గర ఉండే నగలతో, పూలతో మీకు నచ్చినట్టుగా స్వామివారిని అలంకరించుకోండి. స్వామివారు అలంకార ప్రియురండి. మంచి సువాసన భరితమైన పువ్వులతో స్వామివారిని అలంకరించుకోవాలి. అలాగే పూజలో వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నానండి. వినాయకుడితో పాటు లక్ష్మీదేవి పటం లేదు కాబట్టి నేను అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర పటం ఉన్నట్లయితే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి. అలాగే దీపాలు పెట్టుకోవడానికి వెండి దీపపు కుందుల్ని చక్కగా రెడీ చేసుకొని పూజలో పెట్టుకుంటున్నానండి. ఈరోజు దీపం వెలిగించడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడితే చాలా మంచిదండి. ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టము. ఆవు నెయ్యి లేదనుకునేవారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. నువ్వుల నూనెను వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒత్తుల్ని వేసుకొని దీపాలని వెలిగించుకుంటున్నాను. దీపాలను వెలిగించుకొని ముందుగా దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. దీపాలకి పసుపు, కుంకుమ, అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపాలను పూజించుకున్న తర్వాత ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి. మనం చేసే పూజలో కానీ పనిలో కానీ ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి మొదటగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. స్వామిని పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధంతో పూజించుకొని స్వామికి వస్త్రాన్ని అలాగే పువ్వుల్ని సమర్పించాలి. స్వామివారికి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించాలండి. మీరు ఏమైనా నైవేద్యం చేసినట్లయితే స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఏమి చేయకపోతే బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి స్వామివారికి దీపాన్ని చూపించి తాంబూలాన్ని సమర్పించండి. ఆకు, వక్క, అరటిపండు తాంబూలంగా సమర్పించి హారతినివ్వండి. ఇంతటితో స్వామివారి పూజ అనేది పూర్తవుతుంది. మీకు వచ్చిన ఏ శ్లోకాలైనా స్వామివారికి పూజ చేసేటప్పుడు చదువుకోవచ్చండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధముతో పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను పూజలో వెలిగించినట్లయితే చాలా మంచిదండి. నేను 5 పిండి దీపాలను చేసుకున్నాను. పిండి దీపాలు విరిగిపోకుండా చక్కగా ఎలా రావాలి అనే వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసి చూడండి. ఇలా నేను 5 పిండి దీపాలను అయితే రెడీ చేసుకున్నానండి. 5 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ ఇలా బేసి సంఖ్యలో దీపాలను వెలిగించుకోవచ్చు. చక్కగా స్వామివారి నామాలను వేసుకొని ఈ దీపాలను నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఈ దీపాలను వెలిగించడానికి ఆవు నెయ్యిని వాడితే చాలా శ్రేష్టమండి. ఆవు నెయ్యి లేదనుకుంటే నువ్వుల నూనెనే వాడుకోవచ్చు. నేను నువ్వుల నూనెతో దీపం అనేది పెట్టుకుంటున్నానండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఏకాదశి రోజు ఉదయం నుంచి ద్వాదశి రోజు ఉదయం వరకు ఉపవాసం అనేది ఉండాలండి. అంతసేపు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు కనీసం సాయంత్రం వరకైనా ఉపవాసం అనేది ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే ఈరోజు ఉపవాసం ఉండని వారు కూడా బియ్యంతో చేసిన ఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదండి. ఎందుకంటే
ఈ రోజున బియ్యంలో మొర అనే రాక్షసుడు ఉంటాడని, మనం ఈరోజు బియ్యాన్ని కానీ తిన్నట్లయితే ఆ రాక్షసుడు ఉదరంలోకి చేరి మనకు అనారోగ్యాలని కలగజేస్తాడని చెప్తారండి. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా బియ్యం పిండితో చేసిన ఏ వస్తువులని స్వీకరించకూడదు. ఉపవాసము ఎక్కువసేపు ఉండలేము అనుకునే వాళ్ళు సాత్విక ఆహారం అంటే గోధుమ రవ్వతో చేసిన వస్తువులను కానీ, పాలను కానీ, పండ్లను కానీ తీసుకోవచ్చండి. పిండి దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాలన్నిటినీ చక్కగా పూలతో అలంకరించుకుంటున్నాను. ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు దశమి రోజు సాయంత్రం నుంచే వ్రతం అనేది ప్రారంభించాలండి. దశమి రోజు సాయంత్రం నుంచే నేలపైనే పడుకోవాలి. అలాగే ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. సాయంత్రానికి జాగరణ చేయాలండి. నైట్ అంతా జాగారం చేయలేము అనుకునే వారు కనీసం 12 గంటల వరకైనా జాగారం అనేది చేయాలండి. ఈ రోజున గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నట్లయితే మరణానంతరం మనకి స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్తారండి. ద్వాదశి రోజు స్వామికి పూజ చేసిన తర్వాతనే ఉపవాసం అనేది విరమించుకోవాలండి. ఈ రోజున నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి. గోర్లు అనేది కట్ చేసుకోకూడదు. నైట్ ఖచ్చితంగా నేలపైనే పడుకోవాలి. అలాగే ఎవరిని దుర్భాషలు ఆడకూడదండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ అనేది చేయించుకోకూడదు. మద్యపానం కూడా సేవించకూడదు. అలాగే బ్రహ్మచార్యాన్ని కూడా పాటించాలండి. ఈ నియమాలన్నీ పాటిస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు స్వామివారికి తులసాకులతో పూజ చేస్తే చాలా మంచిదండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసాకులతో పూజ చేస్తూ గోవింద నామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవాలండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారికి తులసాకులతో పూజ చేసుకోవచ్చు. లేదా అమ్మవారికి కుంకుమతో కూడా అర్చన చేసుకోవచ్చండి. మాకు ఏ పాటలు, ఏ పద్యాలు ఇవేమీ రావండి అని అనుకునేవారు ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ కూడా పూజను చేసుకోవచ్చండి. ఈ రోజున విష్ణుమూర్తి పటం అనేది లేకపోతే వెంకటేశ్వర స్వామినైనా, అలాగే శ్రీకృష్ణుడినైనా, శ్రీరాముడినైనా, మహావిష్ణు అవతారాలలో ఏ అవతారానికైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేను స్వామివారికి సేమియా పాయసం అనేది చేసి పెడుతున్నానండి. ఈ రోజున స్వామికి ప్రసాదంగా సేమియా పాయసం కానీ, గోధుమ రవ్వ పాయసం కానీ, చలిమిడి, వడపప్పు ఇలాంటివి నైవేద్యంగా సమర్పిస్తారండి. స్వామికి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి ధూపాన్ని చూపిస్తున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే చాలా ఫలితం అనేది దక్కుతుందండి. మీరందరూ కూడా ఖచ్చితంగా కుదిరితే పూజ అనేది చేసుకోండి. స్వామివారికి తాంబూలాన్ని సమర్పించి కర్పూరం హారతి అనేది ఇస్తున్నానండి. ఇంతటితో మన పూజ అనేది పూర్తవుతుందండి. కర్పూరానికి నమస్కారం చేసేసుకొని చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి దగ్గర వేసి కొన్ని అక్షింతల్ని మీ నెత్తి మీద చల్లుకోండి. ఈరోజు పీఠాన్ని పెట్టి పూజ చేసుకునేవారు శుక్రవారం, ఈసారి మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని కదపకూడదండి. అలాగే శనివారం రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావున మీకు కుదిరితే శనివారం కూడా పీఠాన్ని పెట్టుకొని ఆదివారం పీఠాన్ని జరుపుకోండి. అన్ని రోజులు మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళు శనివారం సాయంత్రం లోపు పీఠాన్ని జరిపేసుకోవచ్చు. అలాగే మనం పెట్టిన పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, వీటిని ఆవుకి నైవేద్యంగా సమర్పించేయండి. ఆవులు దగ్గరలో లేవు అనుకునేవారు చెట్టు మొదట్లో వేసేసేయండి. అలా వేసినట్లయితే చీమలు, చిన్న చిన్న పురుగులు తింటాయి కదా, అది కూడా మనకు పుణ్యం కలుగుతుంది. పూజకి వాడిన పువ్వుల్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి. లేదంటే నది పారే చోట్ల కూడా, నదిలో కూడా వేసేసేయచ్చు. ఈరోజు ఖచ్చితంగా పూజానంతరం కుదిరితే గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోండి, చాలా మంచిది. ఈ రోజున ఉదయం పూజ చేసుకోలేము అనుకునే వాళ్ళు సాయంత్రం కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజా వీడియోలో పూర్తి సమాచారాన్ని అందించాను అని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.